సృష్టి ఆదిలో సముద్రం నీరు తియ్యగానే ఉండేది. తర్వాతే ఉప్పగా మారిందట. పురాణ కథను అనుసరించి శివుణ్ణి భర్తగా పొందేందుకు పార్వతీదేవి తపస్సు చేసింది. దీక్షలో ఉన్న పార్వతీదేవిని చూసి సముద్రుడు మోహించాడు. ఆ అందాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. తక్షణం ఆమె ఎదుట నిలిచి, నేను సముద్రుణ్ణి, అందరూ నా తియ్యటి నీటినే తాగి బతుకుతున్నారు, నా నీళ్లతోనే పంటలు పండుతున్నాయి, అనేక జీవాలకు నేనే నివాస ప్రదేశాన్ని, ఇన్ని ఘనతలున్న నన్ను పెళ్లాడితే సుఖపడగలవు అన్నాడు దర్పం నిండిన స్వరంతో. అంతటితో ఆగకుండా, ఆ శివుడి వద్ద ఏముంది, ఒంటి నిండా విభూతి, జంతు చర్మాలు, వాసన కొట్టే వస్త్రాలు తప్ప అని ఈసడించాడు. దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి, ఎంత అహంకారం, పరమేశ్వరుని నిందిస్తావా, నీ జలాలు నేటి నుంచి తాగటానికి పనికి రాకుండా ఉప్పగా మారిపోవు కాక అని శపించింది. అంతే, ఆ క్షణం నుంచి సముద్రము నీరు తీపిని కోల్పోయి ఉప్పు నీరుగా మారింది. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.